been here for 30 years continuously in this movement as far as the subclassification of SCs and STs is concerned. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అపూర్వ సహోదరులు, గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ దేశంలో సమస్యలే లేనట్టు, ఈ రాష్ట్రంలో సమస్యలే లేనట్టు, కాంపలంటూ పోయినట్టుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఇకనైనా కళ్ళు తెరవండి. మరి రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి మాల ప్రజాప్రతినిధులు, మాల నాయకులు కూడా చెంచాగిరికి అలవాటు పడి ఈ రోజుకి కూడా కులానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మనకెందుకు లేని వదిలేశారు. మిత్రులారా, ఇకనైనా మనమంతా కూడా మరి బ్రతుకున్నాము, మన ఉనికి ఈ రాష్ట్రంలో ఉందని చాటి చెప్పకపోతే మాల కులాన్ని పూర్తిగా తొక్కేసేటటువంటి అవకాశం ఉంది. మిత్రులారా, చరిత్రలో చదువుకునే పరిస్థితులు వస్తాయి. అనగనగా తెలుగు రాష్ట్రాల్లో మాల కులం, మాల జాతి అనేది ఉండేది అని మనం చదువుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇకనైనా మీరంతా బయటకు వచ్చి మద్దతు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, అలాగే మనకి రిజర్వేషన్ పేరుతో ఇన్ రియల్ టర్మ్స్ మనకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ 100లో 4కే మిత్రులారా. కాబట్టి ఈనాటికి కూడా 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్ ఆఫ్ ది సొసైటీ. దే ఆర్ బీయింగ్ క్రష్డ్ ఆన్ ది క్లచెస్ ఆఫ్ పవర్టీ అండ్ కాస్ట్ డిస్క్రిమినేషన్ బై ది రూలింగ్ క్లాసెస్ అండ్ అప్పర్ గ్రూప్స్ ఇన్ ద విలేజెస్. మిత్రులారా, కాబట్టి మీరంతా కూడా బయటికి రావాలి, కళ్ళు తెరవాలి. మనకెందుకు లేని అనుకోకండి మిత్రులారా. నెక్స్ట్, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇక మనం చేసేది ఏముందని అనుకోకండి మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్డ్. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ టు బి చేంజ్డ్. ఇదేమి చేంజ్ చేయలేము, లేకపోతే ఇది అవదని అనుకోకండి మిత్రులారా. ఈజ్ ఇట్ గీత, ఈజ్ ఇట్ ఖురాన్, ఈజ్ ఇట్ బైబిల్? మిత్రులారా, బైబిల్, ఖురాన్, గీత కాదు కదా మార్చలేకపోవడానికి. చంద్రబాబు నాయుడు, మోడీ, రేవంత్ రెడ్డి ఏమన్నా దేవుళ్ళ అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే మన దళితుల హోల్సేల్ మేనమామ, ముఖ్యంగా మాలలు వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా తన స్టాండ్ ఏంటో చెప్పలేదు. మిత్రులారా, టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి. మీరు అనుకుంటా ఉన్నారు ఎస్సీ వర్గీకరణ అనేది కేవలం తెలుగు రాష్ట్రాలకే సంబంధించినటువంటి అంశం అనుకుంటున్నారు. మిత్రులారా, దేశం మొత్తం మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పన్ని దళితుల ఐక్యతను మరి దెబ్బకొట్టి కనీసం రాజ్యాధికారం వైపు ఫ్యూచర్లో కానీ రాబోయేటటువంటి రోజుల్లో కానీ కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గాను కుట్ర చేస్తూ ఉన్నారు. మిత్రులారా, నార్త్ ఇండియన్ మిత్రులందరూ కూడా గమనించాలి. भाई और बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई और बहनों, लड़ना है. अनभानु सहोदरी सहोदरंगळे ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ ತಮಿಳು ಮಿತ್ರಲಾರಾ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಕನ್ನಡ ಮಿತ್ರಲಾರಾ, ನನ್ನ ಮರಾಠಿ ಮಿತ್ರಾನೋ, మరాఠీ మిత్రులారా, ప్రియ బెంగాలీ బంధుర, బెంగాలీ మిత్రులారా, మనల్ని తొక్కేస్తా ఉన్నారు. आरक्षण वर्गीकरण सबसे बड़ा षड्यंत्र है. इसे रद्द किया जाना है, रद्द करना है. भाई बहनों, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసే పేరుతో మనం తొక్కేస్తా ఉన్నాడు మోడీ. మిత్రులారా, మోడీకి నేను చెప్పదలుచుకుంది ఒకటే. మోడీ जी, अगर आपको सच्चा प्यार है एससी लिस्ट में बाकी जातियों पर, अगर आपको सच्चा प्यार है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी, आप कर सकते हैं तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें. मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. प्रिय गुजराती मित्रों, सांभळो. आ देश में तमाम राजकीय पक्षों एससी अनामत वर्गीकरण आड़मा दलितों एकता विरुद्ध षड्यंत्र કરી રહ્યા છે. प्रिय गुजराती मित्रों, अपने बदाने आने पर लोकतांत्रिक रीते लड़म पड़े. నేను ఇదే చెప్తా ఉన్నాను మిత్రులారా. అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల దళిత సోదరులందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఇట్ ఈస్ డెడ్లీ అగైన్స్ట్ ద యూనిటీ ఆఫ్ ఎస్సీస్. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మీకు ఒక విషయం తెలుసా? దేశం మొత్తం మీద ఓవరాల్గా అన్ని విషయాల్లోని డామినేషన్ మనం కాదు, మాదిగ సోదరులే. హిందీలో మాదిగ సోదరుల్ని హిందీ హాట్లైడ్లో చమార్లు అంటారు. మిత్రులారా, చమార్లు అంటే మాదిగలు. మాయావతి మాదిగ, కాంశీరామ్ మాదిగ, జగన్నాథ్ పహాడే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ మాదిగ, రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఆయన మాదిగ, బాబు జగజ్జీవన్ రావు మాదిగ డిప్యూటీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మీరా కుమార్ మాదిగ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, సుశీల్ కుమార్ షిండే మాదిగ, టోటల్గా అందరూ మాదిగలే. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో మాలలను బూచిగా చూపించి ఏదో ఒక స్టెప్ ముందున్నామని తొక్కేస్తూ ఉంటే ఎవడో మాట్లాడలేదు. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల నాయకులందరూ చెంచాగిరికి, చిల్లరికి అలవాటు పడిపోయి నోరు తెరవడం లేదు. మిత్రులారా, వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. 5 సెకండ్స్ పాటు మౌనవ్రతం పాటిస్తూ ఉన్నాం. వారికి ఇకనైనా మంచి బుద్ధి దేవుడు ప్రసాదించాలని. నెక్స్ట్ ఆల్రెడీ పోరాటం చేస్తూ ఉన్నాం గోదావరి జిల్లాలో. వచ్చే నెల సెప్టెంబర్ 1st వీక్ నుంచి పిఠాపురం నుంచి దేశవ్యాప్తంగా శాంతియుతమైనటువంటి డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్ని ప్రారంభించబోతా ఉన్నాం. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ఇట్.
తెలుగు రాష్ట్రాల్లోని మాళ్ళు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, వాళ్ళ మందితో రాజకీయ ఫలాలు ఎంత, వీళ్ళకి అందుతుంది? మంచి క్వశ్చన్. ఇంతవరకు మిత్రులారా అసలు కమ్యూనల్ స్టాటిస్టిక్స్ అంటే కులగణన అనేది ఈ దేశంలో జరగలేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ కులగణన 1931లో బ్రిటిష్ వాళ్ళు తీశారు. అదే లాస్ట్ క్యాస్ట్ ఈక్వేషన్స్, క్యాస్ట్ స్టాటిస్టిక్స్. దాని తర్వాత ఇంతవరకు జరగలేదు మిత్రులారా. రాహుల్ గాంధీ అదే గొడవ చేస్తూ ఉన్నారు. అసలు ఈ దేశంలో ఏ కులం ఎంత, వాళ్ళ జనాభా ఎంత అని చెప్పేసి కమ్యూనల్ స్టాటిస్టిక్స్ డేటా అనేది తీయలేదు. కాబట్టి ఆ కులగణనకి మొన్నే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఎవరు మాలలు ఎంత, మాదిగలు ఎంత, ఎంతవరకు వారు బీయింగ్ బెనిఫిటెడ్ అనేది ఎంతవరకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు ఇదంతా చేశాడు. సుప్రీంకోర్టు దాన్ని వైలేట్ చేసి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేయడం జరిగింది మిత్రులు. ఇప్పుడు మాలమాదిగా సంఘాలు చాలా వస్తాయి. అవును, వెనకాల వారు మాట్లాడుతున్నారు చూడు. సంఘాలకు సంబంధించి ఒకే దారి మీద తీసుకురాగల పరిస్థితి ఏమైనా ఉందా, లేకపోతే ఇది డెమోక్రటిక్ సెటప్ కాబట్టి సంఘాలు వారి ఇష్టం పెట్టుకోవచ్చు, మనం ఎవరిని కాదనడానికి లేదు. అలాగే మాల సంఘాలు, అలాగే మాదిగ సంఘాలు. మరి నాగభూషణం గారు మీకు తెలుసు, ఈ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేవారు. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి A to Z వరకు వచ్చినాయి. కాంగ్రెస్ ఏ, కాంగ్రెస్ ఏ, కాంగ్రెస్ బి అని. జనం ఎవరితో ఉంటే ఆ పార్టీయే వైబుల్, అదే ముందుకెళ్తుంది. కాబట్టి పలానా సంఘమని, పలానా దేశ అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మనం అనుకోనలేదు. లెట్ ఇట్ బి కంటిన్యూడ్, అది జరుగుతూ ఉంటుంది. అయితే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఏ విధమైనటువంటి లాస్ని జరుగుతుంది అసలు దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతారు? ఎస్సీ వర్గీకరణ అనేది చెప్పాలంటే ఇప్పుడు మాకు 15% రిజర్వేషన్ అంటున్నారు. 15% రిజర్వేషన్ అంటే 100 ఖాళీలు ఉంటే 15 కేటాయిస్తూ ఉన్నారు ఎస్సీలందరికీ. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఇక్కడ 100 ఖాళీలో 15 తప్ప 100 మంది ఎస్సీలో 15 మందికి కాదు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఈ 100 ఖాళీలో 15 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలు పంచుకుంటే 100లో 4 రిజర్వేషన్ వస్తూ ఉంది. అది కంబైన్డ్గా ఉపయోగించుకుంటే దేశవ్యాప్తంగా అంతే. ఇప్పుడు మోడీ సాబ్ ఏమంటున్నాడు, 100లో 4 ఇచ్చే ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 59 కులాలకు సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ క్లాసిఫికేషన్. మనం అదే అంటున్నాం. ఏమంటున్నాము, మాకు ఇచ్చే రిజర్వేషన్ నథింగ్ బట్ లెఫ్ట్ ఓవర్ రైస్, స్పిట్ రైస్, వాట్ ఇస్ దట్, పీనట్స్. మాకు ఇచ్చేది ఎంగిలి మెతుకులు. ఈ ఎంగిలి మెతుకులో వాటాల కోసం కొట్టుకు చమ్మని చేస్తావేంటి మోడీజీ? ఎస్సీ లిస్ట్ में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, if you are really interested to bring up the remaining caste in the SC list, please increase the reservation 10% another, give it to them. अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. నీకు చేతనైతే ఆ పని చేయవా, లేకపోతే మమ్మల్ని కొట్లాడిస్తావటని మోడీకి చెప్తున్నావు. ఇట్స్ గోయింగ్ ఆన్. తమిళనాడు, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్ అన్నింటిలో కూడా వెళ్తూ ఉంది. వరుసగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ చట్టాలు చేసేశారు. కాబట్టి మిగతా అక్కడ కమిషన్స్ అనేవి ఏదో కమిషన్ అపాయింట్ చేశారు. మహారాష్ట్ర అలాగే కర్ణాటక కమిషన్ అనేవి రిపోర్ట్ అసలు ఎలా చేయాలనేది డేటా తెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆల్రెడీ ఇట్స్ దేర్ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా పంజాబ్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళిద్దరూ కంగారు, మరి మన సోదరులు ఇద్దరు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేశారు. కాబట్టి వీళ్ళకి దమ్కి ఇచ్చే కార్యక్రమాలు, పోరాటం ఎక్కడి నుంచే మొదలెట్టడం జరిగింది. ఓకే, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. ఎస్. ఇది అయితే ఇక్కడ చంద్రబాబు డైరెక్ట్గా ఆయన రిజర్వేషన్ వ్యతిరేకం అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, మీరు తెలంగాణలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు లేకపోతే ఆంధ్రాలో తక్కువ ఉన్నారు అనేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది చెప్పడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ సైంటిఫికల్ డేటా. ఎందుకంటే కమ్యూనల్ స్టాటిస్టిక్స్ అనేవి 1931 తర్వాత ఇండియాలో ఇంతవరకు ఎవరు తీయలేదు. మొన్న రాహుల్ గాంధీ గొడవ చేస్తే మోడీ గారు వేశారు. అసలు మాలోళ్ళు ఎంతమంది, మాదిగోళ్ళు ఎంతమంది, రెల్లీలు ఎంతమంది అనే డేటా లేదు. అది వస్తేనే చేయమని వీ మస్ట్ హ్యావ్ ఎన్ ఎంపిరికల్, వాట్ ఈస్ దట్, డిమాన్స్ట్రేబుల్ ఎంపిరికల్ డేటా ఉండి తీసుకుని సుప్రీంకోర్టు చేయమని. అది లేకుండా చంద్రబాబు గారు ఏదో శాంపిల్ సర్వే లాగా చేసేశారు. ఈ శాంపిల్ సర్వేలాగా చేయడం వల్ల సుప్రీంకోర్టు నామ్స్ని వైలేట్ చేయడం జరిగింది. రెండోది, మీరు అన్నట్టుగా పోరాటం చేయలేకపోవడానికి గ్రౌండ్ లెవెల్లో ఎస్సీస్ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ అయినటువంటి ప్రజలు ఈనాటికి కూడా 2 to 3% మాల అవ్వచ్చు, మాది కావచ్చు. 97% ఆఫ్ పేద ఎస్సీ మాల అయినా కానీ మాదైనా కానీ ఇంకా వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలీదు. అసలు రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో తెలీదు. అసలు ఏం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు, మోడీ ఏంటో తెలీదు. నేను ఒక 9 నెలలుగా మా గోదావరి జిల్లాలో, నేను ఒక్కడిని తిరగలేను కదా,
2000 గ్రామాలు తిరిగాను. ప్రతి ఊరికి వెళ్ళి తిరగడం అంటే ఏంటి, మీటింగ్ కాదు, వాళ్ళందరినీ నైట్ ఈవినింగ్ వాళ్ళు పని చేసుకునే వాళ్ళు కాబట్టి 7 o'clockకే అవైలబుల్గా ఉంటారు వాళ్ళు. మళ్ళీ 7 దాటితే మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంది అక్కడ. వీళ్ళందరినీ గ్రామానికి వచ్చి 200-300 మందిని గ్యాదర్ చేసి సబ్ క్లాసిఫికేషన్ అంటే ఇది, మీరు ఈనాటికి అందరికీ కలిపి 15 ఇస్తుంటే మీరు ఈ రోజుకి ఇలాగే ఉన్నారు. ఇప్పుడు దీన్ని 50% చేశారు. మీరు అన్నట్టుగా తెలంగాణలో మాలలకు సంబంధించి 75% తీసేశారు. ఇది దేశవ్యాప్తంగా ఓవరాల్గా అన్ని విషయాల్లోనే డామినేషన్ మాదిగలే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మీరు చెప్పినట్టుగా ఒక స్టెప్. ఎస్సీస్ అనేది ఎంటైర్ ఇండియాకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ మ్యాటర్. దాన్ని దేశం మొత్తం మీద చేయకోకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం ఏంటి అనేది మా యొక్క పోరాట ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇది నెవర్ ఎండింగ్. అంబేద్కర్ చెప్పారు, ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ దట్స్ మస్ట్ బి వాట్ ఈస్ దట్ కంటిన్యూస్ ఫైట్, దేర్ మస్ట్ బి కంటిన్యూ, నిరంతర పోరాటం సాగించమన్నారు. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. సుప్రీంకోర్టు జడ్జెస్ ఆల్రెడీ 2004లో 5 జడ్జిలు ఎస్సీ వర్గీకరణ కుదరదు, సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పెర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అయినా కూడా ఎవరైతే ఎంఆర్పీఎస్ నాయకుడు ఉన్నాడో మీరు అన్నట్టుగా ఆయన కంటిన్యూస్గా పోరాటం, ఆయన లాబింగ్ అది చేయడం. ఇప్పుడు 5 జడ్జిలు 7 జడ్జిలు పెంచి ఈసారి ఇట్స్ పెర్మిసిబుల్ అని ఇచ్చింది. నెక్స్ట్ ఇట్ బికమ్స్ 11, మోర్ దాన్ దట్ 13 or 15. ఇది మా పోరాటం.